సో ఖోఖో ప్లేయర్స్ గర్ల్స్ మ్యాచ్ స్టార్ట్ చేసిర్రు ప్రాక్టీస్. సో ఇప్పుడు ఒక లిటిల్ స్టూడెంట్ ఈజ్ ప్రాక్టీసింగ్ విత్ అంటే ఈ పెద్ద సీనియర్, వీళ్ళు కూడా జూనియర్ ప్లేయర్సే, కాకపోతే ఆ లిటిల్ స్టూడెంట్కి వీళ్ళందరూ సీనియర్ ప్లేయర్స్. సో వీళ్ళందరూ కలిసి ఆమెకు నేర్పిస్తున్నారు. ఆయన చూస్తున్నారు కదా లక్ష్మీనారాయణ సార్ ఎంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో వాళ్ళు ఆమెకు చెప్తున్నారు అన్నట్టు ఎట్లా ఆడాలని చెప్పేసి. చూడరి సో అట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు సార్ అట్లా ఆడాలని చెప్పి. సో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదిగోండి చూడండి ఎంత మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిందో ఒక్కసారి అట్లా గైడెన్స్ ఇస్తే. సో గంగాధర్ సార్ కూడా గైడెన్స్ ఇస్తున్నాడు అక్కడ నుండి. సో ఇప్పుడు చూడండి ఎంత ఇంప్రూవ్మెంట్ తోటి ఆడుతుందో. జస్ట్ సింపుల్ చిన్న గైడెన్స్ అంతే. చూడండి ఎంత మంచిగా ఆడుతుంది. సో అట్లా గైడెన్స్ కోచింగ్ ఇట్లా ఉండాలి ప్లేయర్స్కి. సో ఇంత లిటిల్ స్టూడెంట్ ఎంత మంచిగా ప్రాక్టీస్ వచ్చిందో చూడండి. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచిగా ఆడొస్తుంది. చూస్తలేదు అంటే కోచ్ చెప్పిన మాటలు అందుకే వినాలి, వింటే మంచిగా ఆడుతారు, లేకపోతే అవుట్. సో దట్స్ ఇట్. ఇంకా మెయిన్ ప్లేయర్స్ తోటి మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇంకా చూడరు ఇప్పుడు వీళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారో. అదిగోండి జస్ట్ చాలా ఇంప్రూవ్మెంట్ లాస్ట్ మ్యాచెస్కి ఉన్న ఈ మ్యాచెస్కి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎక్సలెంట్ పోల్ టచ్ చేసింది. సో పాయింట్, దట్స్ రియలీ నైస్. సో ఇంకా ప్రాక్టీస్ పెంచాలి వీళ్ళు, ఎందుకంటే 1 minute లోపలనే పాయింట్ వచ్చేసింది కాబట్టి వీళ్ళకి. సో ఆల్మోస్ట్ ఇంకో పాయింట్ వచ్చేది. ఫాస్ట్గా వెళ్తున్నారు వీళ్ళు స్టూడెంట్స్ అందరూ ప్లేయర్స్. అదిగోండి సో ఆమె మెయిన్ ప్లేయర్ లాగానే ఆడుతుంది. చూడండి ఎంత దూరం ఉందో వాళ్ళకి. అదిగోండి ఇంకొక ప్లేయర్ మీకు అటాక్ అవుతుంది. స్పీడ్ అవుట్ చూసుకుంటలేరు వీళ్ళు. అసలు చాలా డేంజరస్గా దెబ్బ తాకుతుంది, చూడకుండా అట్లా రన్ చేయొద్దు. అదిగోండి ఈజీ అవుట్, చూసుకోలేదు, చూసుకుంటే అయిపోయేది, చూసుకోకపోవడం వల్ల అలా జరిగింది. వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు చూద్దాం. సో చూడండి అంతే, ఆ మొత్తం కన్ఫ్యూజన్లో అందరు అవుట్ అయిపోయారు. సో చూడండి ఇప్పుడు. సో ఇంకా నెక్స్ట్ 3 ఇంకా రావట్లేదు. మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్లేయర్స్ అందరూ. బట్ అటాకింగ్ ప్లేయర్స్ మాత్రం ఈజీగా పాయింట్స్ అయితే తెచ్చుకుంటున్నారు. ఆల్రెడీ 5 points తెచ్చుకున్నారు. సారీ 4 points. ఇదిగో ఇది 5th point ఇప్పుడు తెచ్చుకున్నది. మంచి కోచ్ చేసింది. ఇంకా చూద్దాం. సో ఇప్పుడు బాయ్స్ వర్సెస్ గర్ల్స్. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్డ్ ఉన్నారు వీళ్ళు, కాకపోతే అటాకింగ్ ప్లేయర్స్ మొత్తం గర్ల్సే. సో ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసి ఎక్కువసేపే ఆడతాడు ఈ ప్లేయరు. మిస్టేక్ చేస్తేనే అవుట్ అవుతాడు, లేకపోతే ఎక్కువసేపు ఆడతాడు. జిగ్జాక్కో చూసుకోలేడు, ఈజీ అవుట్. వాము ఎక్సలెంట్. అసలు చెప్పిన మిస్టేక్ చేసిండు, వాళ్ళు ఇవ్వడం మిస్ చేసి అవుట్ చేసేసారు, సింపుల్. సో అట్లా ముందే ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి అవుట్ అయిపోయిండు. సో వీళ్ళు చాలా ఇంటెలిజెంట్, అసలు అతను మిస్టేక్ చేసిండు, అవుట్ అయిపోయిండు. అంటే ఎట్లా అంటే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది రావద్దు ప్లేయర్స్కి. అమ్మాయిలే కదా అని చెప్పి అనుకుంటే చూసారు కదా ఎట్లా అవుట్ చేసిర్రు. సో ఎవరికైనా సరే టాలెంట్ ఉంటే ఏదైనా చేయగలుగుతారు ఈజీగా. సో వీళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి ఇంత మంచిగా ఆడుతారు వాళ్ళు. చూసారు కదా ఎంత మంచి పోల్ టచ్, ఈజీ అవుట్. అంత మంచిగా ఆడుతారు కాబట్టి వీళ్ళు ఇంత స్కిల్ఫుల్ ప్లేయర్స్ అయ్యారు, అట్లా పాయింట్స్ తెచ్చుకుంటారు. చూడండి ఎంత ఫాస్ట్గా రన్నింగ్ చేయాలన్నది. నైస్ ఫేక్ ఇచ్చి చూడండి ఎంత మంచి ఫాస్ట్గా కోయెడుతున్నారు. మళ్ళీ లోపలికి రావాలి తొందర.
అది సేమ్ స్ట్రాటజీ. సో ఆమె వెనుకకు చూసింది కాబట్టి తప్పించుకుంది, చూడకపోతే ఏమయ్యేది, అవుట్ అయ్యేది. సో ఇట్లా ఆడాలి మంచిగా. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ చూడండి స్లిప్ చేసింది మంచిగా వెనుకకు చూసుకుంటూ, అదిగోండి. సో సేమ్ ప్లేయర్. ఇప్పుడు లైన్ కవర్, నైస్ లైన్ కవర్, ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయింది ఇప్పించేసి పోల్ దగ్గరికి. మిస్టేక్ అయింది అయినా కూడా అడ్జస్ట్మెంట్ తోటి మళ్ళీ మంచిగా ఆడుతుంది. సో ఆల్మోస్ట్ 1 minute నుండి ఆడుతుంది. చూసారు కదా, స్టామినా ఉండాలి అట్లా ఆడాలంటే. ఎంతో ఈజీగా అయితే ఆడరాదు, ఫుల్ స్కిల్స్ ఉండాలి ఆడాలంటే. ఆమెను చూసి నేర్చుకోండి ఎంత మంచిగా ఆడుతుందో. సో సేమ్ ప్లేయర్ వన్స్ అగైన్, ఈసారి చూడడానికి వీలు కాలేదు కాబట్టి మళ్ళీ అవుట్ చేసింది. 2 points తెచ్చుకుంది తను. ఇప్పుడు అశోకుద్దీన్ ఆడుతుండే, ఎలా ఆడదామో చూద్దాం. ఎట్లా ఆడుతుండో అంతే, ఎట్లా ఆడుతుండో మంచిగానే ఆడుతుండు. చూద్దాం చూద్దాం. నీ పాయింట్ కరెక్ట్, ఆల్మోస్ట్ పాయింట్ వచ్చేది. సో పోల్ దగ్గరనే చూసుకుంటున్నారు వీళ్ళు ప్లేయర్ని. ఫస్ట్ ఎంట్రీ చేస్తున్నారు, రాంగ్ ఎంట్రీయా? అండ్ ఇంకా ఇప్పుడు వీళ్ళు అటాకింగ్కి రెడీ అవుతున్నారు. సో ఇట్లా కోర్స్ ఇచ్చుకుంటూ రెడీ అయిపోతున్నారు ఇంకా. సో దీంట్లో 2 బాయ్స్ ఉన్నారు వీళ్ళ టీంలో. సో వీళ్ళు ఎట్లా ఆడతారో ఇప్పుడు చూద్దాం. మొత్తం వీళ్ళ టీం కూడా, వీళ్ళందరూ రెడీ. సో వీళ్ళు ఇప్పుడు డిఫెన్స్ చేయాలి ఇప్పుడు వీళ్ళు. సో తను ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో కూడా ప్రాక్టీస్ చేస్తుంది ఇప్పుడు. ఇట్లా వెనక చూసుకుంటూ ప్రాక్టీస్ 2 times ప్రాక్టీస్ ఛాన్స్ వచ్చింది మళ్ళీ. సో తను ఇప్పుడే లిటిల్ స్టూడెంట్ కాబట్టి ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తుంది, జూనియర్ తను. ఇంకొన్ని రోజుల తర్వాత తను ఇప్పుడు వీళ్ళకంటే మంచిగా ఆడొచ్చు, దాంట్లో అయితే నో డౌట్ ఇంకా మంచిగా ఆడుతుంది. సో అదైతే కన్ఫర్మ్. సో ఇంకా వీళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు ఇప్పుడు, కోచెస్ లక్ష్మణ్ సార్ అండ్ గంగాధర్ సార్ తోటి. సో ఏం చేయాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ రన్నింగ్లో. సో లక్ష్మణ్ సార్ అండ్ గంగాధర్ సార్ సెలెక్ట్ చేస్తున్నారు ఏ ప్లేయర్స్ని రన్నింగ్కి పంపించాలని చెప్పేసి ఇప్పుడు. సో ఈలోపు మనం ఈ ప్లేయర్స్ని అయితే మీట్ అవుదాం. సో లెట్స్ మీట్ దిస్ ప్లేయర్స్, వీళ్ళని కలుద్దాం. హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Tasmiya. ఓకే, విచ్ క్లాస్? 8th class. వాట్ ఈస్ యువర్ నేమ్? విచ్ క్లాస్? 5th class ఓన్లీ. సో సృష్టి ఈజ్ ద మెయిన్ ప్లేయర్, ఎందుకంటే జస్ట్ 5th class ఎంత మంచిగా ఆడుతుంది. సో అందరూ సృష్టిని చూసి నేర్చుకోవాలా ఎట్లా ఆడాలని చెప్పేసి. సో తనే అందరికీ ఇన్స్పిరేషన్. సో వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Tuvana. విచ్ క్లాస్? I am from 7th class. 7th class. ఓకే, నైస్. విచ్ క్లాస్? 8th. ఏం పేరు చెప్పు? Pujita. ఓకే, షీ ఈజ్ పూజిత. అండ్ లక్ష్మణ్ సార్ ఈజ్ హెల్పింగ్, అంటే వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాడు. సో అంటే ఎట్లా ఉందని చెప్పి కండిషన్ ఇప్పుడు గ్రౌండ్ది చూసుకుంటలేరని. సో ఇప్పుడు మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది, మనం కూడా వాచ్ చేద్దాం ఇంకా మ్యాచ్. సో ఇప్పుడు చూడండి మ్యాచ్ ఇప్పుడు వీళ్ళ స్టార్ట్ అయింది. సో పీటీ సార్స్ అందరూ వీళ్ళని గైడ్ చేస్తున్నారు ఇప్పుడు, ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్పి. సో ఇద్దరు అవుట్ అయిపోయారు. సింపుల్గా అవుట్ అయిపోయింది. ఫస్ట్ 3 అదిగోండి, చూసుకోవాలి, చూసుకోకపోతే ఇంతే అవుట్. అదిగోండి మళ్ళీ చూసుకోలే, రాంగ్ ఎంట్రీ, అవుట్. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు, డేంజరస్. సో మంచి ఇచ్చేది, నైస్. ఇప్పుడు మంచిగా ఆడుతుంది. అదిగోండి ఇంకొక ప్లేయర్ దగ్గరికి అటాక్. సూపర్ అటాక్. ఇప్పుడు కొద్దిగా
ఫాస్ట్ చేయాలి, ఇంకా స్లోనే ఆడుతున్నారు. అదిగోండి చెప్పినా కదా మెయిన్ ప్లేయర్ అని ఎందుకన్నానో, ఇందుకే డైరెక్ట్ ప్లేయర్ని అటాక్ చేయడానికి రన్ చేసింది. ఇంత ఫాస్ట్గా వెళ్ళిందో చూసారు కదా. జస్ట్ 5th క్లాస్ అవుతాను, అప్పుడే ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అదిగోండి అవుట్, రాంగ్ ఎంట్రీ. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తుర్రు. ఇప్పుడు చూడాలి ఏమవుతుందో పాయింట్. సో ఇప్పుడు మెయిన్ ప్లేయర్స్ వీళ్ళైతే ఎక్కువ టైం తీసుకోవాలి ఆడడానికి. అదిగోండి ఫాస్ట్, తొందర ఎంట్రీ తీసుకుంటే ఎస్కేప్ ఈజీ అంతే. ఓకే ఇది రాంగ్. ఇప్పుడు నైస్, ఓకే అట్లా పోల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఈజీగా. సూపర్. సో అక్కడ నుండి అంతే, మెయిన్ ప్లేయర్స్ని చూసుకొని అవాయిడ్ చేయాలి. మెయిన్గా ఆపోజిట్ టీంలో కూడా మెయిన్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారని చెప్పి చూసుకొని వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూనే ఆడాలి. ఏదో మనమే అంటే ఆడొస్తుంది కదా, మూమెంట్ ఉంది కదా అని మెయిన్ ప్లేయర్స్ ముందు వాళ్ళు ఆడినామంటే డేంజరస్గా మారుతుంది. వాళ్ళు అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఇచ్చినట్టే. అవుట్. ఫాస్ట్ కో ఇప్పుడు హేమ అందరికంటే మెయిన్ ప్లేయర్ ఇక్కడ, కెప్టెన్ కూడా. సో ఫాస్ట్ అటాక్ జరిగిందాడ. సో వీళ్ళు బాయ్స్ కాబట్టి ఏం చేయరాదు, అదే గర్ల్స్ అయితే వీళ్ళు ఈజీగా ఆడేవాళ్ళు. మస్తు కష్టపడ్డారు. తొందరగా ఎంట్రీ. సో అదే తొందర ఎంట్రీ తీసుకు ఇప్పుడు ఇక్కడనే ఏమేకి ఆడిందంటే అయిపోతుంది. మళ్ళీ అటు సైడ్ వెళ్ళిందంటే వీళ్ళందరినీ ఫేస్ చేయాల్సి వస్తుంది, మెయిన్ ప్లేయర్స్ని. సో ఇప్పుడైతే ఇట్లా ఆడుతుంది. ఆల్మోస్ట్ హ్యాండ్ రీచ్ అయినట్టే, కొద్దిగా ఉంటే అవుట్ అయ్యేది. ఇప్పుడు జస్ట్ మిస్ అయింది అట్లా. సో మేము చూసి నేర్చుకోండి ఎట్లా ఆడాలని చెప్పేసి. ఏమా అదిగో ప్లేయర్ స్ట్రేట్గా వచ్చేసి తొందర ఎంట్రీ తీసుకొని ఎస్కేప్ అయిపోవాలి. ఫేక్ కొట్టింది. సో అది హేమ ఇంత మంచిగా ఆడింది చూసారు కదా. సో ఇప్పుడు మళ్ళీ అటాకింగ్కి రెడీ. సో ప్లేయర్స్ అందరూ, సో వీళ్ళు ఇప్పుడు మళ్ళీ అటాక్ చేయాలి ఎట్లా ఆడాలని చెప్పేసి. సో ఫుల్ గైడెన్స్ ఇస్తున్నారు వీళ్ళకి, ఎందుకంటే ఎంత వీలైతే అన్ని ఎక్కువ పాయింట్స్ తేవాలి వీళ్ళు ఇప్పుడు. సో పాయింట్స్ ఎక్కువ వస్తేనే వీళ్ళు విన్ అవుతారు కాబట్టి తర్వాత మళ్ళీ వీళ్ళ రన్నింగ్ ఉంటుంది. సో వీళ్ళకి ఎంత వీలైతే అన్ని పాయింట్స్ ఇప్పుడు తెచ్చుకోవాలి వీళ్ళు. సో ఇప్పుడు వీళ్ళ చేజింగ్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఎంత ఆడతారో ఇప్పుడు చూడాలి, ఎన్ని పాయింట్స్ తెచ్చుకుంటారు అన్నది. వీళ్ళైనా ఎక్కువ పాయింట్స్ తెచ్చుకోవాలి వీళ్ళు ఇప్పుడు. వాళ్ళకి ఇద్దరిది బాయ్స్ అడ్వాంటేజ్ ఉంది వాళ్ళ టీంలో. సో దాన్ని వీళ్ళు ఓవర్కమ్ చేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా కొద్దిగా ఎఫర్ట్స్ పెంచాలి, లేకపోతే ఓడిపోతారు ఈ మ్యాచ్ వీళ్ళు. ఫాస్ట్గా వెళ్ళాలి. మంచిగా వచ్చింది, ఈజీ అవుట్. చార్వి ఫాస్ట్గా వెళ్ళాలి ఇంకా. సో తను ఇంకా మంచిగా ఆడుతుంది ప్లేయరు. సో పోల్ దగ్గరనే ఉంచారు ఇప్పుడైతే మంచిగా. ఇంకా ఇంకా ఫాస్ట్గా ఉండాలి వీళ్ళు, స్లో అయిపోయింది గేమ్ వీళ్ళది. సో హేమ ఫాస్ట్గా వచ్చింది,
ఎంట్రీ కూడా సూపర్ తీసుకుంది సృష్టి, 5th క్లాస్ ఓన్లీ. సో ఇప్పుడు తను కనుక ఎక్కువసేపు ఆడిందంటే సో ఇప్పుడు తన స్కిల్స్ ఇంప్రూవ్ అయినట్టే. సో వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇప్పుడు తనకి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సింపుల్, ఇట్లా సీనియర్స్తో ఆడితేనే స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓన్లీ సేమ్ లెవెల్ ప్లేయర్స్తో ఆడితే అదే లెవెల్లో ఉంటుంది గేమ్. హార్డర్ లెవెల్స్కి వెళ్ళాలంటే హార్డర్ ప్లేయర్స్తో ఆడాలి, టఫ్ ఉండాలి మ్యాచెస్ అనేవి. సో తనని మిస్ చేసుకొని ఇంకో ప్లేయర్ దగ్గరకు అటాక్ వెళ్ళారు. టైం అయితే రండి. ఓకే, మంచిగా ఉంది ఇది స్ట్రాటజీ, కానీ అటాక్ చేయడం మర్చిపోయినట్టుంది అసలు. ఇంత ఈజీగా ఆడుతుంది చూడండి. మళ్ళీ ఎంట్రీ తీసుకుంది. ఇంకొద్దిసేపు అయితే స్టామినా అయిపోతుంది అంతే. అంటలేదు, అట్లా అపీల్ చేయాలి లేకపోతే అవుట్ ఇచ్చేస్తారు కాబట్టి. సూపర్ అసలు ఇప్పించేసి మరి ఆడుతుంది. అట్లా మంచిగా ఇప్పించేసి ఫాస్ట్ ఆడాలి. స్లో అంటే స్లో ఆడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు స్టామినా అంతా పోయింది. సో అసలు రన్నర్ స్టామినా అయిపోవాలి, కానీ ఇక్కడ అటాకింగ్ ప్లేయర్ స్టామినా అయిపోతుంది. అది స్ట్రేంజ్ అసలు. వీళ్ళకి మోటివేషన్ చాలా అవసరం ఇప్పుడు. ప్లేయర్ ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు. అదిగో అవుట్. ఎస్, కొద్ది కన్ఫ్యూజన్, ప్లేయర్ని అవుట్ చేసిర్రు. ఓన్లీ 2 పాయింట్స్ వచ్చినాయి అంతే వీళ్ళకి. ఇంతసేపు ఆడుతున్నారు. సో లెట్స్ సీ. ఫాస్ట్ అయిపోతుంది గేమ్ మళ్ళీ. అదిగోండి ప్లేయర్ని అటాక్ జరుగుతుంది, మిస్. అయితే ఎక్సలెంట్ ఫౌల్. మళ్ళీ తనకే ఛాన్స్ వచ్చింది. ఫాస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ గేమ్ పెంచారు స్పీడ్. చూసారు కదా, బాయ్స్ కాబట్టి ఇదే వీళ్ళకున్న డిసడ్వాంటేజ్. వాళ్ళంత ఫాస్ట్గా వెళ్ళడం. సో అట్లా కన్ఫ్యూజ్ చేస్తేనే అవుట్ చేయొచ్చు, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా రావాలి వీళ్ళది. సో ఇంకా ఫాస్ట్గా వస్తేనే మూమెంట్ అనేది వస్తుంది. వీళ్ళు ఎంత స్లో అయితే అక్కడ రన్నర్కి అంత మూమెంటం వస్తుంది, ఇంకా ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి. అదిగోండి దొరికిండు. వాళ్ళు అసలు లైన్ కవరే చేయలేదు ఇంతకుముందు. లైన్ కవర్ చేస్తే ఈజీ పాయింట్ అసలు అది. అందుకే ఫోకస్డ్గా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు అటాకింగ్ ప్లేయర్సే కదా. వీళ్ళు ఏం చేయాలి, సింపుల్గా అవుట్ చేస్తే సరిపోతుంది అంతే. చూడండి ప్లేయర్ అది చూసుకోడు, అవుట్ అది, కానీ వీళ్ళ చేతుల్లో ఉంటుంది అది అవుట్ చేయాల్సింది. వీళ్ళు ఫోకస్డ్గా వెళ్తేనే ఈజీగా అవుట్. ప్లేయర్ ఏ ప్లేయర్ అయినా సరే ఈజీగా అవుట్ అవుతారు. బట్ మీకు ఫోకస్ ఉండాలి అవుట్ చేస్తామన్నది. ఏదో మనకి దొరికింది కదా అవుట్ అయిపోతారు అన్నట్లు అనుకుంటే కొన్నిసార్లు ఈజీ సిచ్యువేషన్ని కూడా హార్డర్ అయిపోతాయి. చూసారు కదా, సేమ్ ఇట్లానే ఓన్లీ 2 పాయింట్స్. బట్ బికాస్ బాయ్స్ తోటి కాబట్టి మనం దీన్ని వదిలేయచ్చు. సో ఇప్పుడు ఇద్దరు లిటిల్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళతోటి. సో తనైతే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసింది గేమ్. చూస్తున్నది అటాక్ చేసే ప్లేయర్స్ని ఇప్పుడు. సో చూసుకుంటూ వెళ్తుంది, ఎంట్రీ తీసుకుంటుంది. సో ఇప్పుడైతే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది లాస్ట్ గేమ్ కంటే. చూడు అట్లా చూసి ఎస్కేప్ అవుతుంది మంచిగా. చూడండి ఎంత మంచి ఎస్కేపింగ్ స్కిల్స్ పెరిగినాయి ఇప్పుడు. సో ప్లేయర్ని చూసి పారిపోతుంది మంచిగా. ఇంకొక లిటిల్ స్టూడెంట్ కూడా తప్పించుకుంటారు. గుడ్. ఇప్పుడు మంచిగా తప్పించుకుంటుంది. సో మంచిగా ఎస్కేపింగ్ స్కిల్స్. ఇదే వీళ్ళకి ఇంకా నేర్చుకోలేరు, అవసరం లేదు అసలు. సో ఇప్పుడు తను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
సో చూద్దాం తనని అవుట్ చేస్తారా, అవుట్ అంతే. సో ఇప్పుడు వీళ్ళు అస్సలు అవుట్ కావద్దు, మ్యాచ్ విన్ అవ్వాలంటే. వీళ్ళు అవుట్ అయ్యారంటే మ్యాచ్ అయిపోయినట్టే ఇంకా, ఎందుకంటే ఈ రన్నింగ్ టీంలో వీళ్ళే మెయిన్ ప్లేయర్స్ కాబట్టి. వీళ్ళు అస్సలు అవుట్ కావద్దు మ్యాచ్ విన్ అవ్వాలంటే, అదే వీళ్ళకున్న టార్గెట్ ఇప్పుడు. సో తను ట్రై చేస్తుంది అవుట్ చేయాలని చెప్పేసి. మంచి ఫేక్ అది. సో ఈజీగా మిస్, కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్లేయర్స్ని. మళ్ళీ ఎంట్రీ తీసుకుంటుంది పోల్ దగ్గర. ఈజీ ఛాన్స్ అది, అంతే సింపుల్. ఫౌల్ అయింది కాబట్టి సేఫ్. సో వీళ్ళందరినీ కన్ఫ్యూజన్ చేసారు. అదిగోండి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి లోపలికి. సూపర్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 minute దగ్గరకు వచ్చేసింది. ఇట్లానే ఆడాలి. అదిగోండి, అది బాయ్స్ అడ్వాంటేజ్ అది. సో ఆమె తప్పేం లేదు అందులో, ఫాస్ట్గా ఉంటారు కాబట్టి. వీళ్ళు సేమ్ ఎట్లా అంటే, వీళ్ళు బాయ్స్ తోటి ఆడినప్పుడు వీళ్ళకి అవుట్ చేయడం రాదు. సో అది వీళ్ళు ఏదో గర్ల్స్ తోటి ఆడి వీకి ఇట్లా పాయింట్స్ ఇస్తున్నారు, కానీ వీళ్ళు బాయ్స్ తోటి ఆడితే వీళ్ళకి ఒక్క పాయింట్ కూడా రాదు. సో అట్లా వీళ్ళతో ఆడుతున్నారు అంటే అర్థం చేసుకోండి వీళ్ళ గేమ్ ఇంకా ఎంత ఇంప్రూవ్ కావాలో. వీళ్ళకి ఛాన్స్ వచ్చింది ఈ టీంలో ఆడడానికి అంతే. సో వీళ్ళు కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి. సృష్టి ఎక్సలెంట్ అసలు, జస్ట్ 5th class. ఏం పోల్ టచ్ కొట్టేసి అవుట్ చేసింది ప్లేయర్ని. ఎక్సలెంట్ అసలు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సెకండ్ 3 వచ్చింది ఇప్పుడు ఆడడానికి. ఫస్ట్ 3 అవుట్ అయిపోయింది మొత్తం. ఈజీగా అవుట్ చేసే ఛాన్స్ అది. అదిగోండి, సూపర్ ఫేక్ కొట్టి ఎస్కేప్. సో ఇప్పుడు మళ్ళా, సో లెట్స్ సీ ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ఆడతారు అన్నది. ఇంకా ఆడుతున్నారు ఇట్లానే. ఈ సెకండ్ 3 కూడా కొద్దిగా మంచిగానే ఆడుతుంది వీళ్ళ టీం నుండి. ఎంతసేపు ఆడుతారు అన్నదే క్వశ్చన్ ఇప్పుడు. సో సింపుల్ అవుట్. బయటకు అనేది అస్సలు వెళ్ళొద్దు. ఫేక్ సక్సెస్ఫుల్గా చేస్తే అంటే ఫేక్ కొట్టి అట్లా డాడ్జ్ కొట్టితేనే బయటకు రావాలి. అట్లా ఏదో నార్మల్గా తప్పించుకుంటామనే ఛాన్స్ తోటి వెళ్తే అస్సలు అవుట్ గారు. సో ఇప్పుడు వీళ్ళు మంచిగా ఆడుతుర్రు ఇంకా. అండ్ ఇప్పుడు మీరు ఏం చేయొద్దు గ్రౌండ్లో అనేది ఈ ప్లేయర్ని చూసి నేర్చుకోండి. కాలు మీద మొత్తం మట్టి పోసుకుంటుండు. అంతా అట్లా చేస్తే అంత బ్యాక్టీరియా అంతా వస్తుంది. అట్లాంటివి అస్సలు చేయొద్దు గ్రౌండ్కి వచ్చి. మళ్ళీ మంచి పోల్ టచ్, బట్ ఈసారి మిస్ అయింది ఛాన్స్. సో ఇంకా స్పీడ్ పెంచాలి వీళ్ళు. స్పీడ్ పెంచి అవుట్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా స్పీడ్. సో ఓన్లీ ఒక్కరే అవుట్ అయ్యారు ఈ సెకండ్ 3 నుండి. ఎక్కువ మంది అయితే అవుట్ కాలేదు. సో సూపర్ ఆడుతున్నారు ఇప్పుడు వీళ్ళు. ఎందుకంటే గైడెన్స్ అనేది వచ్చిందంటే ఒక్కసారి గేమ్లో మోటివేషన్ తోటి ఇంప్రూవ్ అవుతుంది. చూడండి, వెనకకి చూడలేదు, సింపుల్ అది. వెనకకి చూస్తే తెలిసేది ప్లేయర్ ఏం చేస్తున్నారు అన్నది. ర్యాండమ్గా వెళ్ళిపోతే ఏం అర్థం కాదు, అవుట్ అయిపోతారు. నైస్.
చూసుకోలేదు, అవుట్. ఫాస్ట్గా వచ్చింది, ఫాస్ట్గా వచ్చేసరికి అవుట్. మళ్ళీ అవుట్. సో ద మ్యాచ్ ఈజ్ ఓవర్ నౌ.